ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు నిరసనకు దిగారు. కొడంగల్ ప్రాంతంలోని రైతుల భూములు లాక్కొని అక్కడ రైతులు అక్రమంగా అరెస్టును, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఉంది కదా అని రైతులు కష్టపడడం చాలా బాధాకరమని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. అక్రమ అరెస్టులు చేసిన రైతులను, మాజీ ఎమ్మెల్యేను విడుదల చేసి కలెక్టర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నుంచి ఆయనకు రాజకీయ సమాధి కడుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఏ రకంగా అక్కడ పోయి అక్కడ ప్రచారం చేస్తాడో నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా తిరగబడలేరా? రేవంత్ రెడ్డికి చెప్పులతో సమాధానం చెప్పలేరా? ఇకనైనా రేవంత్ రెడ్డి తక్షణమే 16 మంది రైతులను విడుదల చేసి అక్కడ ఫ్యాక్టరీలు, అక్కడ జలాలు, అక్కడ విషపూరితమైన జలాలు వాళ్ళు వద్దు, వాళ్ళు పచ్చని పొలాలలో వాళ్ళ ఫ్యాక్టరీలు వద్దని వాళ్ళే మొత్తుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్న అట్లా తీసుకుపోతున్నాడు తప్ప అక్కడ ఏం లేదు. ఓన్లీ రైతులు వాళ్ళ భూములు వాళ్ళు మాకు కావాలి, మా భూములు మేము ఇవ్వము అని అంటున్నా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న ఉద్దేశంతో తీసుకొస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇక్కడైనా మేము హెచ్చరిస్తా ఉన్నాం, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసాయి. ఇప్పటికైనా అక్కడ 16 మంది రైతుల వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ వాళ్ళని కావాల్సి ఉంటే ఇప్పుడు ఇమ్మటే వాళ్ళని రిమాండ్ చేశారు కదా, వాళ్ళని తక్షణమే విడుదల చేయకుంటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుంది. రేవంత్ రెడ్డి నీకు రానున్న ఎలక్షన్లో కూడా